హాయ్ వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. సో ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. డ్రామా, గొడవలు, టార్గెట్, క్యాప్టెన్సీ, ప్లాన్స్ అన్ని ఫుల్ లెవెల్ ఎంటర్టైన్మెంట్. సో ఇక్కడ మొదట మాస్క్ మ్యాన్ వర్సెస్ శ్రీజ మాస్క్ మ్యాన్ గొడవలో మాస్క్ మ్యాన్ కొంచెం ఓవర్గా కమెంట్ చేశాడనిపించింది. శ్రీజ కూడా టైట్ ఇచ్చింది. తర్వాత మనీష్ కన్ఫ్యూజన్ డెసిషన్స్, ఒకవైపు సపోర్ట్ చేస్తూ తర్వాత డెసిషన్ మార్చేశాడు. లాజిక్ లేకుండా ఫేవర్స్ చేశాడనే టాక్ వచ్చింది. హౌస్లో మనీష్ అర్థం అవ్వట్లేదు అని కామెంట్స్ కూడా వినిపించాయి. సంజన క్యాప్టెన్సీ మాస్టర్ ప్లాన్. సో క్యాప్టెన్సీ టాస్క్ మొత్తం బిగ్ బాస్ సెటప్ చేశాడని పాయింట్ హైలైట్ అయింది. సైలెంట్గా ఉన్న సంజనాకి ఫేవర్ అయ్యేలా సిచ్యువేషన్స్ క్రియేట్ చేశాడు అన్నది కంటెస్టెంట్స్ల ఫీలింగ్. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు యాక్చువల్లీ. అండ్ పవన్ కళ్యాణ్ అవుట్ సీన్, సపోర్ట్ తీసుకున్నాడా లేదా, ఎవరు హెల్ప్ చేయలేదు అని అనుకున్న లాస్ట్ మూమెంట్లో సీన్ చేంజ్ అయ్యి పవన్ కళ్యాణ్ టాస్క్ నుండి అవుట్ అయ్యాడు. అండ్ శ్రీజ పర్ఫార్మెన్స్, ఈ టాస్క్లో శ్రీజ రియల్గా స్ట్రాంగ్గా ఆడింది. కామనర్ కావడం వల్ల ఎవరూ స్ట్రిక్ట్గా టార్గెట్ చేయలేదు, కానీ తన స్ట్రెంగ్త్ చూపించింది. అలాగే గేమ్లో కూడా ప్లేస్ సేవ్ చేసుకుంది. రామ్ రాథోడ్ ఫిజికల్ టాస్క్లో రామ్ మరో లెవెల్లో కనిపించాడు. ఇది ఫిజికల్ గేమ్లో లీడర్ అని ఫ్యాన్స్ చెప్పేలా పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ ప్రియా అండ్ సృష్టి స్ట్రాటజీ సింక్ లేకపోయినా హెల్ప్ చేసిన చివరికి టార్గెట్ అయ్యారు. ఇది ఫ్యూచర్ గేమ్కి ఒక వార్నింగ్ బెల్లా అనిపించింది. సో ఈ ఎపిసోడ్లో మొత్తానికి క్లియర్గా ఒక విషయం అర్థమైంది, బిగ్ బాస్ డిజైన్ ప్లాన్ అని.